హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే, జగనన్న విద్యా దీవెన స్కీమ్‌కి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది మార్చ్ 1న అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. గైస్, మీలో ఎంతమందికి ఇంకా అకౌంట్‌లో అమౌంట్ అనేది జమ కాలేదో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. మోస్ట్‌లీ చాలామంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే 2 ఆర్ 3 డేస్ బ్యాక్ నుంచి అయితే అప్డేట్ అవుతూ వస్తున్నాయన్నమాట స్టేటస్ అనేటివి. మళ్ళీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ లేకుండా ఉంటారో వాళ్ళవైతే మళ్ళీ రీవెరిఫై అంటే వెరిఫికేషన్ అయితే చేసి మళ్ళీ ఇనెలిజిబుల్ అని అయితే చేస్తున్నారనమాట. గైస్, ఖచ్చితంగా మీరైతే స్టేటస్ అనేది మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఎవరికైతే స్టూడెంట్స్‌కి అకౌంట్‌లో అమౌంట్ అనేది పడలేదో ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే చేయండి. అదేంటి ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చెప్తాను. ఇకపోతే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మన సబ్స్క్రైబర్స్‌లో చాలామంది స్టూడెంట్స్ అయితే మళ్ళీ అడుగుతున్నారనమాట. జగనన్న విద్యా దీవెన స్కీమ్‌కి సంబంధించి పేమెంట్ స్టేటస్ అండ్ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి చెప్పండి బ్రో అని అయితే మళ్ళీ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ దానికి పర్టికులర్గా స్టెప్ బై స్టెప్ అయితే జ్ఞానభూమి పోర్టల్లో ఎలా చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే పెట్టాను. ఒక్కసారి అయితే మీరు మన ఛానల్కి వెళ్ళి చూడండి. ఇన్ కేస్ మీకు కనుక తెలియకుంటే మాత్రం ఇంకా మీకైతే ఈజీ వర్క్ అనమాట. 1902 గైస్, మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఈ నెంబర్కి అయితే ప్రతి ఒక్కరైతే కాల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది పోయి నువ్వు చెప్పాలా బ్రో నాకు అని మీరు ఏమాత్రం చెప్పదని. మీకు కనుక పేమెంట్ స్టేటస్ అనేది ఇప్పుడు మళ్ళీ రీవెరిఫై అయితే చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఇనెలిజిబుల్ అని అయితే ఇచ్చేస్తున్నారు. మీరైతే ఈ 1902కి కాంటాక్ట్ అయితే మాత్రం వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తున్నారనమాట ఇప్పుడైతే. గైస్, వాళ్ళు మళ్ళీ మీకు వెరిఫై చేసి స్టేటస్ అనేది మళ్ళీ ఎలిజిబుల్కి అయితే తెప్పించడం జరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి.